జావాలో మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ అవ్వదు అనేది మనకు తెలుసు. బట్ అది ఎందుకు పాసిబుల్ అవ్వదో తెలుసా? ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వినండి. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఎందుకు పాసిబుల్ అవ్వదు అనేది చూద్దాం. ఓకే, సో దీనికోసం నేను 2 క్లాసెస్ అయితే తీసుకుంటున్నాను. క్లాస్ ఏ ఒకటి, క్లాస్ బి ఒకటి. ఇక్కడ క్లాస్ సి అనేది ఇంకో క్లాస్ అయితే తీసుకుంటున్నాను. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సి అనేది క్లాస్ ఏని ఎక్స్టెండ్ చేసుకోవాలి, క్లాస్ బిని కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. అంటే 2 క్లాసెస్ని ఒకేసారి ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే సపోజ్ మనకు క్లాస్ ఏలో యాడ్ అనే మెథడ్ ఒకటి ఉంది, క్లాస్ బిలో కూడా యాడ్ అనే మెథడ్ ఒకటి ఉంది అనుకుందాం. ఇప్పుడు మనం క్లాస్ సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. సో సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎప్పుడైతే నువ్వు యాడ్ మెథడ్ని కాల్ చేస్తావో అప్పుడు క్లాస్ ఏకి సంబంధించిన మెథడ్ని కాల్ చేయాలా లేకుంటే క్లాస్ బికి సంబంధించిన మెథడ్ని కాల్ చేయాలా అనేది అంబిగ్యూటీ అయితే ఉంటుంది. సో ఈ అంబిగ్యూటీ వల్లే మనకు జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ అవ్వదు.